కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమంత జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మహాఘటాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ అభిషేకానికి నీళ్లు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆలయం వెలుపల పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొత్తపేట గుంటూరు పట్టణంలో హనుమాన్ చౌక్ వద్ద వేంచేసినటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు 28వ తారీఖు అంకురారోపణతోటి మొదలైనాయి. 29వ తారీఖు తులసి పూజ జరిగింది. ఈరోజు 30వ తారీఖు లక్షమల్లెల పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం ఒక 500-600 మంది భక్తుల ద్వారా పారాయణం జరుగుతుంది. ఈరోజు రేపు 31వ తారీఖు లక్ష తమలపాకుల పూజ చాలా దిగ్విజయంగా స్వామివారికి జరుగుతుంది. తదనంతరము దివ్య రథోత్సవము కోలాటాలతోటి, విచిత్ర వేషధారణలతోటి, భజనలతోటి, రామనామ కీర్తనలతోటి, విద్యుత్ అలంకరణలతోటి జరుగుతుంది. ఈ రథోత్సవం, ఈ దివ్య రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నాజ్ సెంటర్ మీదుగా భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, అలా మళ్ళీ కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి హిమనీ స్వీట్స్ దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ కృష్ణమహల్ మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా